ఇవాల్టి మన కథ ఖరీదైన పాఠాలు. బాగ్దాద్ నగరానికి సమీపంలోని కేర్మాన్షా పట్టణంలో ఉమర్ అనే తిరుగుబోతు ఉండేవాడు. వాడు పేరు మోసిన మోసకారి. ఆ సంగతి పట్టణంలోని అందరికీ తెలుసు. వాడు పైకి ఎంతో పెద్ద మనిషిలా మర్యాదస్తుల్లా కనబడుతూ తన మాటకారితనంతో జనాన్ని వంచిస్తూ ఉండేవాడు. ఉమర్ ఉండే పట్టణానికి బాగ్దాద్ నుంచి ముస్తఫా అనే యువ వర్తకుడు వస్తుండేవాడు. అతడు చాలా తెలివితేటలు చొరవ కలవాడు, కానీ పొగడ్తలకు ఇట్టే పొంగిపోతుండేవాడు. ఉమర్ ఈ వర్తకుడితో పరిచయం చేసుకోదలిచి ఒకనాడు బజారులో అతన్ని కలుసుకుని, మీరు వర్తకాల్లో రాజులాంటివారు. మీ తండ్రి తాత తాతగారి తాత ఒకరేమిటి, అందరూ గొప్ప వంశంలో పుట్టినవారు. అది మీ రూపం చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. ఈ పొగడ్తకు ముస్తఫా ఎంతగానో మురిసిపోయాడు. ఉమర్ తరచూ అతన్ని ఇలాంటి పొగడ్తలతో సంతోషపరుస్తూ క్రమంగా అతనికి మిత్రుడయ్యాడు. మిగతా వర్తకులు ముస్తఫాకు ఉమర్ పెద్ద మోసకారని చెప్పి చూశారు, కానీ అతగాడికి ఆ మాటలేమీ రుచించలేదు. అతను బాగ్దాదు నుంచి కేర్మాన్షా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఉమర్ అతన్ని కలుసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఉమర్ బాగ్దాద్ నగరం వెళ్ళి ముస్తఫాను కలుసుకున్నాడు. వర్తకుడు వాడి రాకకు సంతోషించి, మిత్రమా, నన్ను చూసేందుకు శ్రమ కోర్చి చాలా దూర ప్రయాణం చేశావు. కొన్నాళ్లపాటు ఇక్కడ నా అతిథిగా ఉండి తీరాలి అన్నాడు. ఈ మాటలకు మోసకారి ఉమర్ లోపల చాలా సంతోషించి పైకి ఎంతో బాధపడుతున్నవాడిలా ముఖం పెట్టి, నువ్వు 2 ఏళ్లుగా కేర్మానుకు రాలేదు, బెంగపడిపోయి బయలుదేరి వచ్చేశాను అన్నాడు. ఉమర్ ఇలా అనేసరికి ముస్తఫాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అతడు మోసకారికి గొప్పగా ఆతిథ్య మర్యాదలు జరిపి తన ఖాతాదారులకు తోటి వర్తకులకు ఉమర్ను మంచి మిత్రుడు, నిజాయితీపరుడు అంటూ పరిచయం చేశాడు. ఉమర్ ఆ విధంగా 1 నెల రోజుల పాటు ముస్తఫా ఇంట సుఖంగా కాలం గడిపి ఒకనాడు ముస్తఫా ఖాతాదారులతో తోటి వర్తకులతో కలిసి ఉండగా అతన్ని సమీపించి, మిత్రమా, ఇక నేను సెలవు తీసుకుంటాను, నా సంచి ఇప్పించి ఇవ్వు అన్నాడు. ముస్తఫా విచారంగా, ఇంకా కొంతకాలం నా అతిథిగా ఉంటే చాలా సంతోషించేవాణ్ణి. అది సరే, సంచి అంటే ఏమిటి అని అడిగాడు. మిత్రమా, నీకెంత మతిమరుపు అంటూ ఉమర్ ఆశ్చర్యం నటించి, నేను వస్తూనే నీకు దాయమని 1000 బంగారపు మొహరీలు ఉన్న సంచి ఇచ్చాగదా, దాని ఇస్తే ఇక ప్రయాణం అవుతాను అన్నాడు. దానికి ముస్తఫా, నీ మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నవి. బంగారపు మొహరీలు ఉన్న సంచి అంటూ నువ్వు ఏమీ నాకు ఇవ్వలేదే, ఏమిటిలా వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు ముస్తఫా ఆశ్చర్యంగా. మోసకారి ఉమర్ ఆ జవాబు వింటూనే మతిపోయిన వాడిలా చుట్టూ ఉన్న వాళ్ళకేసి చూశాడు. వాళ్లకు ఉమర్ మాటల్లో నిజం ఉన్నదనిపించింది. వాళ్ళు ముస్తఫాతో, ప్రాణమిత్రుణ్ణి కలుసుకున్నానన్న ఉత్సాహంలో అతడిచ్చిన సంచి సంగతి మరిచి ఉంటావు, వెతికి చూడు, ఇంట్లో ఎక్కడో ఒకచోట దొరక్కపోదు అన్నారు. ముస్తఫా 2-3 క్షణాలు ఆలోచించి ఊరుకుని తల అడ్డంగా తిప్పుతూ, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నాకు మతిమరుపుంటూ ఉండదు. ఇతను ఏదో పొరపాటు వల్ల నా మీద ఇలాంటి నేరం మోపుతున్నాడు అన్నాడు. ఆ మరుక్షణం ఉమర్ పెద్దగా గొంతెత్తి, నావి 1000 మొహరీలు ఇతను దొంగలించాడయ్యా, 1000 మొహరీలు అంటూ అరిచాడు. ఉమర్ ఇలా అనగానే ముస్తఫాకు వాడి నిజస్వరూపం తెలిసిపోయినట్లయింది. అతడు కోపంగా, ఇక నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు. ఇద్దరి పోట్లాట చూసి బజారును పోయే కొంతమంది వాళ్ళ చుట్టూ చేరారు. వాళ్లకు యువవర్తకుడు ముస్తఫా నిజాయితీపరుడని తెలుసు. కానీ మోసకారి ఉమర్ ఈ 1 నెల రోజుల్లో చాలా మందిని తాను గొప్ప మర్యాదస్తున్నని, నిజాయితీపరునని నమ్మించాడు. ఆ కారణం వల్ల వాళ్ళు ముస్తఫాయే అబద్ధం ఆడుతున్నాడనుకున్నారు. ముస్తఫాకు ఈ పరిస్థితి చాలా అవమానకరంగా తోచింది. అక్కడ చుట్టూ చేరిన వారిలో అతడి ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు. ఉమర్ పెద్ద మోసకారి అయి ఉంటాడని, అతడు ముస్తఫాను మోసం చేస్తున్నాడని అతడు గ్రహించి తిరుగులేదనుకున్న ఒక పథకం ఆలోచించి వాణ్ణి సమీపిస్తూ, మనమందరం ఏదో పొరపాట్లు చేస్తుంటాం, కానీ నువ్వు చేసిన పొరపాటు చాలా చిత్రమైనది. నువ్వు 1000 మొహరీల సంచి దాయమనిచ్చింది ముస్తఫాకు కాదు, నాకు. శాంతపడు, జనం వెళ్ళిపోగానే నీ సంచి నీకు ఇచ్చేస్తాను. ఇప్పటికైనా నీ పొరపాటు నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు. మోసకారి ఉమర్ ఏమాత్రం తొనక్కుండా, అయ్యా, ఇందులో నేను చేసిన పొరపాటంటూ ఏమీ లేదు. నీ దగ్గర దాచిన సంచి 2వ డబ్బు సంచి, అది ఎక్కడికి పోదని నాకు తెలుసు. ఈ ముస్తఫాలాగా నువ్వు పచ్చి అబద్ధాలు ఆడవన్నది నిజం. బాగ్దాద్ నగర పౌరులందరూ మోసకారులని ఎవరూ అనలేదే. సరే, ఆ డబ్బు సంచి తక్షణం నాకు ఇచ్చెయ్యి అన్నాడు. ఈ జవాబుకు ముస్తఫా మిత్రుడు దిగ్భ్రాంతుడయ్యాడు. మిత్రమా, ఆలస్యం ఎందుకు, ఆ సంచి తీసుకురా అన్నాడు.
ముస్తఫా మిత్రులు చేసేది లేక మోసగారికి 1000 వరహాలు ఇచ్చుకున్నాడు. దీనితో అక్కడ చేరిన జనానికి ఉమర్ గొప్ప ధనవంతుడన్న అభిప్రాయం ఏర్పడింది. 1000 మొహరీలో ఉన్న రెండవ డబ్బు సంచి ముస్తఫా దగ్గర ఉన్నదని వాళ్ళు గుసగుసలాడసాగారు. ముస్తఫా పరిస్థితి గ్రహించి ఇక తన మాట ఎవరూ నమ్మరనుకుని ఉమర్కు 1000 బంగారపు మొహరీలు ఇచ్చుకున్నాడు. వాడు సంతోషంగా బాగ్దాద్ వదిలి కేరమాన్ దారి పట్టాడు. మరికొద్ది రోజుల తర్వాత మోసకారి ఉమర్ను ఎరిగిన వాళ్ళు ముస్తఫాతో, పొగడ్తలకు ఉబ్బిపోరాదన్న సంగతి ఇప్పటికి నీకు బాగా వంట పట్టిందనుకుంటాను. మర్చిపోకు, ఈ పాఠం చాలా డబ్బు పోసి నేర్చుకున్నావు అన్నారు. ఆ మాట ముమ్మాటికి నిజం అన్నాడు యువవర్తకుడు ముస్తఫా. అతడి ఆప్తమిత్రుడైన రెండో వర్తకుడు, నేను చాలా తెలివైనవాననుకుని ఆ మోసగారి దగ్గర ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించాను. నేను నేర్చిన పాఠం కూడా వాడికిచ్చిన డబ్బు విలువకు ఏమీ తీసిపోదు. ఇద్దరం చాలా ఖరీదైన పాఠాలు నేర్చుకున్నాం అన్నాడు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.